ఆదిలాబాద్ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ నిత్యం సందర్శకులతో సందడిగా మారుతోంది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి రోజు వందల సంఖ్యలో మహిళలు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టి ఆత్మీయంగా మాట్లాడుతూ వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేతగానితనంపై యువనేత కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పింఛన్లు వస్తున్నాయా అంటూ అడిగారు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. ఎప్పుడు వచ్చినా ఆఫీస్ వచ్చినప్పుడు ఫోన్ చేసుకున్నాం. సంతోషం. 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్ ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం. ఈ జోగు రామన్న ఎమ్మెల్యే ఒక పాపిష్టి, ఒక రాక్షసులాగా పాలన చేసి ప్రజలందరినీ ఒక రాక్షసులాగా పీడించుకొని తింటుండే ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ ఎమ్మెల్యే జోగు రామన్న 4 సార్లు మనం నమ్మి గెలిపిస్తే మనందరినీ నీటిని ముంచి పేదలందరి నోట్ల మట్టి కొట్టి ఆ ఇల్లు నింపుకున్నాడు. ఉన్నోళ్ళకు దోసి పెట్టుకుంటా ఆయన కొడుకులకు దోసి పెట్టుకుంటా మీ అందరి కడుపు కొడుతున్నాడు జోగు రామన్న ఎమ్మెల్యే. మా పేదల పిల్లగాని ఎట్లా చదువుకోవాలి? చదువుకునే పిల్లగానికి సంవత్సరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చుడు చేత కాదు. కానీ ఇప్పుడు మళ్ళా జోగు రామన్న కొత్తేషన్ కట్టుకొని వస్తాడు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా మోసం చేసుకుంటూ వస్తాడు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అనుకుంటా. నమ్ముతారా? ఈ జోగు రామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే నమ్మి మీరు ఓట్లు వేసిండ్రు. ఉన్న ఇల్లు అక్క పెద్దమ్మ కళ్ళు సీసాలకు నమ్మిస్తాడు జోగు రామన్న. ఎలక్షన్ల టైంలో పెట్టెల కళ్ళు సీసాలు పంపిస్తాడు. క్వింటాలు చికెన్ పంపిస్తాడు. దావా చేసుకోమని నోట్ల కట్టలు పంపిస్తాడు పైసలు. ఆ ఎలక్షన్లలో ఆ వారం రోజులు తిరుగుమంటాడు. మీ పిల్లలందరూ మంచిగా 500 రూపాయలు చేతి పెడతాడు వారం రోజులు.